చెప్పండి, విషయం ఏంటో చెప్తే దాని నేను. విషయం లేదు, పాస్ గారు బాధపడుతున్నారు. ఎవరో క్వశ్చన్ వేసి బాగా అడుగుతున్నారు, మీ ఫోన్ నెంబర్ ఏది తీసుకున్నారు, ఫోటో ఎందుకు వేసుకుంటున్నారు అంటే దేశంలో దేవుడి ఎవరు ఇప్పుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళు నడుస్తూ ఉన్నారు కదా. అదే మీరు రాజుగారు మాట్లాడుతున్నారని చెప్పారు. సరేని మాట్లాడుతున్నాండి రాజుగారు, ఎందుకు మీరు బాధపడతారు, ప్రేర్ చేసుకోండి అని చెప్పా. ఆయన బాధపడుతున్నారు, మీరు క్వశ్చన్లు వేసారంట కదా. ఎవరికి? వరప్రసాద్ ఆయనక? వరప్రసాద్ అండి పాస్టర్ కా? ఏమడిగామంట? అది యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, మీరు దానికోసం చేస్తున్నారా, లేకపోతే ఫోటోలు ఎందుకు వేసుకుంటారు, మీ ఫోన్ నెంబర్లు ఏంది అన్నారంట కదా. మీరు క్రిస్టియన్సా? అవునండి. మాట్లాడండి సార్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి సార్. పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నాయా? ఏంటి పాస్టర్ గారిని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారండి మన రాజు గారు. ఎందుకంటే ఆయన బాధపడుతున్నాడు పాప. ఆయన అసలు ఆరోగ్యం కొంచెం అంతంత మాత్రం అన్నా, మరణం నుంచి జీవానికి తీసుకొచ్చాడు దేవుడు అసలు. అదే అదే నేను కూడా ఏం చెప్తాను గురించి మీకు తెలియదు. మోజేస్ గారు అల్లుడు అన్న ఆయన, కొడాలి మోజేస్ గారు అల్లుడు. అసలు చనిపోయాడు అనుకున్నారు, దేవుడు తీసుకెళ్ళిపోయినట్టున్నారు. కానీ దేవుడు మళ్ళీ బ్రతికిచ్చి ఆయన సేవ చేయించుకుంటున్నాడు. అదే బాధపడుతున్నారు ఆయన పాపం. అంకులు ఇట్లా ఫోన్ చేసి అది అంటున్నారు అంటే మీరు ఏమన్నారు అన్న అంటే, లేదు నా నెంబర్ నాకే తెలియ, ఇట్లా ఫోటో ఎందుకు వేసుకున్నారు, ఫోన్ నెంబర్ ఎందుకు వేసుకుంటారు, అందరు వేసుకుంటారు, మీరు వేసుకున్నారు, మీరు వేసుకుని కాదు, కొడాలి మోజేస్ గారు ఉన్నప్పుడే వేస్తారు ఆయన ఫోటోలు. కాదండి అన్న, నేను పాస్టర్ నాయక్ గారు, నేనేమో అడిగానంటే, మీరేనాయా అడిగింది? నేనే అడిగింది. చేసేటప్పుడు మనం ఎలా బోధించాలి, అసలు ఈ సత్యాన్ని మనం వెలుగులోంచి తీసుకురావాలి వెలుగులోకి. యేసు వారు నిజంగా మనుషుల కోసం ప్రాణాలు పెట్టాడా, చెప్పండి అసలు లేదా? అదే అదే అడిగారని చెప్పారు. బాగా ఇస్తున్నారు అన్న అంకులు. నాకే ఆయన కొంచెం ఎక్కువ ఫోన్ లో మాట్లాడకుండా కొంచెం ఇబ్బంది పడతాడు అన్న పాస్టర్ గారు. కొంచెం ఆయన కొంచెం మెంటల్ గా ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. అసలు మీరు తెలుసుకోండి కావాలండి ఆయన గురించి. ఆయన ఎంత మంచి, ఆయన గురించి మీరు ఎవరైనా బయట వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోండి మీరు. సార్ ఎంక్వైరీలు ఏమంటారు, నేనేమో అడిగానండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఒక రీజన్ చూపించండి. మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నాను నేను సాటి పాస్టర్నే కాబట్టి. అయ్యా, యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఒక రీజన్ చూపించండి అంటున్నాను నేను మీతో కూడా. ఏంటంటే యేసు వారు మన పాపాల కోసం చనిపోతాడు, ఆయన శిలువ మరణం ఏ రోజు రాజు దగ్గర శిలువ మరణం పొందుతాడు, అప్పుడే మనుషుల పాపాలు పోతాయని యెహోవా చెప్పాడా? లేదు. ఇంకొక విషయం ఏంటి, యేసు వారు కూడా నేను ప్రపంచంలో మానవాళి యొక్క పాపాల కోసమే వచ్చాను, అందుకే నేను మరణిస్తానని ఆయన చెప్పాడా? లేదు. ఏ రోజు రాదు సెలవు వేసేటప్పుడు కూడా మనుషుల పాపాల కోసం ఎన్ని సెలవు చంపుతున్నానని చెప్పి ఏ రోజు కూడా చెప్పాడా? ఈ ముగ్గురు చెప్పకపోతే మనం ఎలా చెప్పాలి ఈ విషయాన్ని? ఇప్పుడు నిజం అంటే నిజం మాట్లాడడంలో తప్పే ఉందండి. తప్పే ఉంది పాస్టర్ గారు. ఇప్పుడు బోధ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అన్నా పాస్టర్ గారు. ఇప్పుడు ఒక్కొక్క బోధ అయిపోయింది, ఎవరికి తగ్గట్టు వాళ్ళు దాన్ని అనుబంధించుకుంటున్నారు. ఉన్నది చెప్పాలి కదా, ఇప్పుడు ఏముండదు అదే చెప్పాలి. బైబుల్లో ఏదైతే వాక్యానుసారంగా ఉందో అదే బోధించాలి. నేను అదే అడిగానండి, వాక్యాన్ని మాత్రం అడిగాను, ఏం అడగలేదండి. మీరు పాస్టర్ గారు మీరు ఆయన మెసేజ్లు మీరు వినే ఉంటారు మామూలుగా, మీరు వినండి. వింటే దాంట్లో మీకు తెలుస్తుంది వాక్యం గురించి. ఏమండి మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నానండి, ఆయనతో ఇంకా నాకేం పని, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నేను. అయ్యా మేము అంత లోతుగా మీ పాస్టర్లేం కొంచెం అంత లోతు, ఈ లోతు అవసరం ఉంది, లోతు విషయం అడుగుతుందండి నేను. ఈ మానవ జాతి కోసం నరరూప అవతారం ఎత్తి మన కోసం దేవుడు యేసు ప్రభు వారు జన్మించారనేది ఇది గొప్ప సత్యం. ఈ సత్యం బైబిల్లో కనిపించాలి కదా అంటున్నాను నేను. బైబుల్లో ఎందుకు కనిపించదు మరి? ఇప్పుడు బైబుల్లో మనకు కరెక్ట్ కనపడుతుంది కదా, మన మానవ కనపడుతుంది, మానవ పరిహార్థమయ్యి పాప పరిహార్థమయ్యి. పాప పరిహార్థం అంటే పాపములో జన్మించిన వారం కదా మానవులు, పాపముతో పుట్టిన వారం కదా. పాపంతో ఎవరు పుట్టారు? మానవ జన్మ పాపంతో పుట్టింది కదా. అతను కాదండి, మానవ జన్మ పాపంతో పుట్టడం ఏంటి? పాపం అంటే ఏంటి అసలు? మీ
దాని డెఫినేషన్ ఏంటి? పాపం అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? పాపం అంటే ఎలా చేస్తే పాపం, ఏం చేస్తే పాపం చెప్పండి. స్త్రీ పురుషుల కలయికే ఒకటి. స్త్రీ పురుషుల కలయిక సెక్స్ అనేది పాపమా? సెక్స్ అంటే అది పాప పర్యాప్తమే అన్నారు కదా, వాడు పాపం ఇప్పుడు. సార్, సెక్స్ అనేది పాపమా పుణ్యమా చెప్పండి, నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మరి అది పాపం ఎట్ట అవుతుంది? ఇంకా దానికి దేవుడు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నాయిగా. మానవుడికి మానవ ఆలోచనలు పాపరహితంగా ఉన్నాయి. మానవుడి ఆలోచనలు ఎంతమంది ఉన్నాయి? ఇప్పుడు ఈ దేశంలో 144 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 144 కోట్ల మంది పాపులు కాదు కదా, ఎవడో ఒకడు పాపం చేస్తాడు. నేను పాపుల కొరకే వచ్చానన్నాడు కానీ నీతి మంతుల కొరకు రాలేదని చెప్పాడుగా, ఆయనే చెప్పాడుగా. నేను పాపుల కోసం అన్నా. ఆయన ఏమన్నాడంటే ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదు, వైద్యుడు రోగికే వైద్యుడు అవసరం అంటాడు. కాబట్టి ఏంటంటే ఒక కాదండి, ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు అనుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగతనం చేశాడు, మీ ఇంట్లో ఎంత కనీసం 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు, అంతా అయిపోయింది. మీ ఇంట్లో ఎవరో ముసలోళ్ళని 2-3 ఉంటే వాళ్ళు పట్టుకోపోతే వాళ్ళని కూడా చంపేసి వెళ్ళిపోయాడు. చంపేసి నేను ఇప్పుడు యేసుని నమ్ముకున్నాను, పరిశుద్ధుని అయిపోయాను అంటే యేసు ప్రభు తీసుకుంటాడా? పాపేగా, అది కూడా పాపమే కదా. పాపము, అది అతను చేసింది పాపమే కదా. మరి ఇప్పుడు యేసుని నమ్ముకున్నాడు, మరి మీ ఇంట్లో వాళ్ళకి యేసు తెలియదు, వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ ముసలోళ్ళు ఆడికి వెళ్తారు, ఈ దొంగ ఆడికి వెళ్తారు చెప్పండి. పాపము చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. మరి శిక్ష అనుభవించేటప్పుడు ఇంకేసు ఎందుకండి? యేసు పాపల కోసం వచ్చాడు, నువ్వు ఇప్పుడే చెప్పావు. మరి ఇది కూడా పాపమే, మరి యేసు ఎందుకు వచ్చాడు? పాపము చేయక ముందు మరి ఆలోచించాడు, పాపము చరిత్రక ఆలోచించి పశ్చాత్తాపడచ్చు కదా, నేను చేసింది పాపం అని. అవునండి, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడితే ఏమొస్తుంది? ఇప్పుడు పాపం పోయిద్దా? యేసు నమ్ముకుంటే పాపం పోయిద్దా? చేసిన పాపం. ఇప్పుడు మీ ఇంట్లో 1 కోటి రూపాయలు పోయింది, మీ ఇంట్లో 2-3 ముసలోళ్ళు చచ్చిపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కరెక్టేనండి, మీరు చెప్పింది భాస్కర్ కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ కాదండి అట్లా. ఇప్పుడు మనిషికి ఒక పని చేసేటప్పుడు ఆలోచనగా చేసి ఆలోచనగా చేస్తే అది వేరే ఉంటది. ఆవేశంగా చేసేదానికి ఆలోచనగా చేసేదానికి తేడా ఉందా లేదా? అదేనండి నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ పాయింట్ బట్టి ఇప్పుడు మీ ముసలోళ్ళకి తెలియదు యేసు, మరి యేసు ఆ ముసలోళ్ళు ఆడిపోతారు, మరి పరలోకం పోరు కదా, యేసు నమ్మల వాళ్ళు. సార్, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ముసలోళ్ళు పరలోకం పోరు, ఎందుకంటే యేసు నమ్మల. వచ్చిన దొంగ యేసు నమ్ముకున్నాడు కాబట్టి పరలోకం పోతాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది న్యాయం? పరలోకము పోతాడు అనేది దేవుడి చిత్తంలో ఉండాలి కదండి. అదేనండి, ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటి అన్నా నేను, దేవుడి చిత్తం ఏంటి? అతను ఒప్పుకోవాలి కదా, నేను చేసింది పాపం అని. అదే ఒప్పుకున్నాడండి. అయ్యా నేను పాపం చేశాను, ముసలోళ్ళని చంపాను, వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళని చంపాను, డబ్బులు ఆక్కెళ్ళాను అయ్యా, నేను నమ్ముకుంటా అని చెప్పి పరలోకం పోతాను అని చెప్పి బాప్తిజం తీసుకుంటాడు. మరి వాడు పరలోకం తీసుకెళ్తాడు కదా యేసయ్య, మరి నన్ను నమ్ముకున్నాడు అని. అతన్ని అప్పటికి అతని పశ్చాత్తాపం ఒప్పుకుంటూ విడిచిపెడతాడు కాబట్టి, అతని మనిషి బతుకుతాడు కాబట్టి, పరిశుద్ధంగా జీవిస్తాడు కాబట్టి వెళ్తాడు. ఆయన వెళ్తాడు. ఇప్పుడు మీ ముసలోళ్ళు నమ్ముకోవాలా, మరి వీళ్ళు ఆడికి వెళ్తారు? వాళ్ళు బాప్తిజం తీసుకోలేదు కదా, తీసుకోలే వాళ్ళు. వాళ్ళకంటూ ఒకటి ఉంటది కదా, ఏముంది? వాళ్ళ ఆలోచన వేరే ఉంటది కదా. అవునండి, అదే వాళ్ళు ఆడికి వెళ్తారన్న, వాళ్ళకి ఏసు తెలియదు కదా, ఆ ముసలి ఏసు అనేవాడు ఎవరో తెలియదు. ఇప్పుడు దీంట్లోనేమో బాప్తిజం తీసుకునేమో యేసు పరలోకం అన్నాము, మన హిందూ సాంప్రదాయం ప్రకారం తీసుకున్న వాళ్ళు మోక్షానికి అంటారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి కదా. అదండి, వదిలేయండి, ఆ హిందూ సిద్ధాంతం తేకండి. అసలు ఏ దేవుడు లేడు అనుకుందాం, ఒక యేసే దేవుడు అనుకున్నాం. ఆ యేసుని ఆ ముసలోళ్ళు నమ్మలేదు, వాళ్ళు అన్యాయంగా చచ్చిపోయారు, వాళ్ళు ఆడికి వెళ్తారు. వాళ్ళకంటూ ఒకటి ఉంటది కదండి. ఇంకేం లేదండి, ఇంక వాళ్ళకేముంది, వాళ్ళకేమి లేదని చెప్తున్నా కదా నేనే. వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ఎవరిని ఆరాధించరు, వాళ్ళకి లేదండి. మరి ఇంకా అదేదో ఉన్నప్పటికీ యేసు ఎందుకండి? యేసు ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా యేసు రావటం ఎందుకు, పరలోకం తీసుకెళ్ళడం ఎందుకు?
ఎవ్వరికి ఏమీ లేదు, నేను ఒక్కటే కదా వచ్చేది, నేనే పరలోకం తీసుకెళ్తా అన్నాడు కదా ఆయన, నా ద్వారానే వెళ్తాడని చెప్పి అన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళ హిందూ ప్రకారంగా వాళ్ళు మోక్ష రాజ్యం వాళ్ళకు ఉంటది కదా నిరీక్షణ. వాళ్ళకున్నప్పుడు మన వాళ్ళంతా పాస్టర్లు వెళ్ళి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు మా దేవుడు నమ్ముకోండి పరలోకం వస్తుంది, ఏసుని నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా ఇళ్ళకెళ్ళి. మీ శివుడు రాయి, మీ రాముడు రప్ప అని చెప్పి. గారు ఉన్నది అమ్ముకొని ఎవరు చెప్పరు. మరి యేసుని నమ్ముకుంటే ఉన్న నమ్ముకోవడం తప్ప ఏముందండి, దశంభాగాలు తీసుకోవడమే కదా వీళ్ళు. వాళ్ళు కష్టపడితే మన పాస్టర్లు అందరు కలిసి కూర్చొని తింటున్నారు, విశ్వాసులు కష్టపడి వస్తారు. చెప్పేది రండి సార్, జరిగేది ఒక విషయం. నేను కూడా దశంభాగం తీసుకున్నాండే, దశమ భాగాలు ఇవ్వాలనేది ఎవరికి ప్రేరణ కడితే వాళ్ళు ఇస్తారు బలవంతంగా. నువ్వు ఇయ్యని తీసుకోరుగా. అసలు దశంభాగం ఎందుకండి? ఇప్పుడు అసలు భాగం అనేది ఎవరికి తెలుసా? మనకు పుట్టిన ఒక విషయం వినండి, భాగం అనేది మనకు పుట్టిన పిల్లలకో లేదంటే మనం ఉంచుకున్న దానికో భాగం ఇస్తాం. అంతేగాని ఎవడో ఒక దేవుడి పేరట ఒక దేవుడిని పరిచయం చేసి నీకు నేను దేవుడిని పరిచయం చేసావు కాబట్టి నువ్వు కష్టపడి నాకు డబ్బులు చేసిరా అంటాం ఎంతవరకు న్యాయం? అసలు దశంభాగం ఏంటి? అసలు దశంభాగం ఎవరికి పడింది? లేవీలకి పడింది. ఇక్కడ లేవీలు ఎవరున్నారు అసలు? క్రీస్తు పూర్వము క్రీస్తు పుట్టక మునిపే మలాకి గ్రంథంలో చెప్పారు, ఏదైతే నీకు కలుగుతో దాంట్లో కొంత భాగము నీవు నీ దేవునికి అర్పణ చేసుకో. నీకు ఇష్టం అది నీ ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. కాదండి, ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏం పెట్టలేదు కదా దేవుడు. ఆహా, నీకు సంగతి తెలుసా? దోచుకున్న సొమ్ములో దాచుకున్నందుకు యెహోవా రాళ్ళతో కూడా చంపించేస్తాడు తెలుసా నీకు? మీరు చెప్పేది కరెక్టే. మరి అసలు దోచుకున్న సొమ్ములోనే దాచుకున్నందుకు ఆయన చంపించిన యెహోవా అసలు తండ్రి ఇప్పుడు వాడెళ్ళి దొంగతనం చేసుకుని వచ్చాడు, వాడు దాచుకున్నాడు, నీకే రాగం? పాటే ఒక సైనికుడితో పాటే రాజుతో పాటే ఆకాన్ వెళ్ళాడు ఏది యుద్ధానికి. దాంట్లో ఆశపడ్డాడు, కొంత భాగం తీసుకొని పక్కన చేసుకుని దాచి పెట్టుకున్నాడు. ఆ రోజుల్లోనే ఆ మనిషి ఆశ చూడండి, ఆ రోజుల్లోనే అంత దైవ భక్తి కలిగిన వాళ్ళే ఆ ఎగవ బంగారానికి ఆ ఇటు వస్త్రానికి దానికి ఆకర్షితులై దాన్ని తీసుకొని తగ్గుతాడు. మీరు అన్నట్టు అతను ఏమయ్యాడు? రాళ్ళతో కోతపడి చంపబడ్డాడు. చంపింది ఎవరు? యెహోవానేగా. అవునండి, దేవుడు చంపమంటే చంపాడు, అంతేనా? దేవుడి బిడ్డలే చంపారు కదా. దేవుడి బిడ్డలు చంపారండి, చంపమన్నది ఎవరు? దేవుడే. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దేవుడు అన్నారు, ఈయన్ని దొంగల ముఠ నాయకుడు అంటారు. వీళ్ళు దొంగలు, ఈ దొంగల ముఠ నాయకుడు యెహోవా. ఇప్పుడు వాళ్ళు కష్టపడి వెళ్ళి దోచుకుని వచ్చారండి, ఈయనకే రోగం అసలు? ఎందుకండి అది దొంగల సొమ్ము తీసుకున్నవాడు దొంగ అవుతుంది కానీ దేవుడు ఎట్ట అవుతాడండి? మరి ఇక్కడ ఏం నీతి ఉందని నాకు అర్థం కాదు. ఇప్పుడు పాస్టర్ గారు, ఇప్పుడు మీరు ఏమంటారు? మీ తత్వంలో చెప్పండి నాకు ఒకసారి, నాకు అర్థం కాలేదు. మీరు అసలు మీరు ఏ తత్వంలో మనకు మీరు ఏమంటారు అసలు? మనం వాళ్ళ దేవుడు లేదని అంటావా, సేవిస్తున్నా అంటావా, ఏమంటారు చెప్పండి మీరు? చెప్పండి. దేవుడు ఉన్నాడంటే నిరూపించమంటున్నాను నేను. దేవుడు ఉన్నాడంటే ఒక పాస్టర్ గా దేవుడు ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు ఒక సాటి పాస్టర్ గా నాకేంటంటే దేవుడు ఉన్నాడని నిరూపించండి, మన కోసం దేవుడు చచ్చిపోయాడు అని చెప్పి మనం బాప్తిజం ఇస్తున్నాం. బాబు మీకోసం ఇశ్రాయేల్లో ఒకటి వచ్చాడు దేవుడు. నేను చెప్పేదండి, నేను చెప్పేది నా ప్రశ్న వినండి. ఇక మీకోసం ఇశ్రాయేల్లో ఒకటి చనిపోయాడు, పిలాతు చేతిలో వేయబడి చనిపోయాడు మీకోసం. మీ పాపాల కోసమే అతను ఉమ్మేయించుకున్నాడు, మీ పాపాల కోసమే ఆయన గాడిద మీద ఊరేగాడు, మీ పాపాల కోసమే చెంట కోసం కొట్టించుకున్నాడు, మీ పాపాల కోసమే చెప్పుతో కొట్టించుకున్నాడు అని మనం బాప్తిజం ఇస్తున్నాం కదా. ఇది నిరూపించమన్నాను నేను. ఇప్పుడు నిరూపణ లేని దాన్ని అబద్ధం అంటాం కదండి, ఉన్నది నిరూపించాలి, నిరూపిస్తేనే నిజం. నువ్వు అబద్ధం చెప్పి మాట్లాడడం తప్పు కదా. బైబుల్ ప్రకారం ఇప్పుడు బైబుల్ మనం రచించింది కదా, మీరు నేను రచించింది కాదుగా.
మీరు నేను రచించింది కాదు కదండి. మరి మీకు మాకు ఎందుకు, మనకెందుకు దశంభాగం ఎందుకు? మన దేవుడు అని మనం ఎందుకు చెప్పుకోవాలి? ఇజ్రాయెల్ దేవుడు అతను, మనకేం సంబంధం అతను? నీ ఇష్టపూర్వకం అండి. ఇష్టమేంటి అసలు? ఇష్టమా అయిష్టం అనేది అనవసరం. దేవుడికి డబ్బు ఎందుకండి? ఏసని చెప్తాడు, ప్రభా పరలోకం పోవాలని అడిగితే నీకున్న ధనం మొత్తం అమ్మి పేదలు పనిచేసాయి, అప్పుడే నీకు పరలోకం. సూది పెంచడంలో ఒంటె దూరట సులభం గాని ధనవంతుడు పరలోకం చేయాడు అని చెప్పాడా? అవును. మరి మనకెందుకు ధనం? నాకు అర్థం కాదు. 100 రూపాయలు ఉన్న ధనమే, 1 కోటి రూపాయలు ఉన్న ధనమే. అవును, ధనాన్ని మన సేవకులకి పరిచర్యకి ఉపయోగిస్తున్నారు కదా. పరిచర్య ఏముందండి? ఏ పెట్టుబడి ఏముంటది? ఒక ప్రార్థన తప్ప, ఒక కొవ్వొత్తు తప్ప ఏం పెట్టుబడి ఉంటది పాస్టర్కి? ఇప్పుడు ఆయన ఏం అసలు అవసరం ఏముందండి మీటింగు? ఏసని చెప్పాడు సార్, నేను చెప్పేది రండి. ఏసని చెప్పాడు, మీరు ఉచితంగా పొందింది కదా, ఉచితంగా పంచమన్నాడా? తర్వాత ఏమన్నాడు? మీరు పరిచర్యకి వెళ్ళేటప్పుడు మీకు 2 అంగీల కన్నా ఎక్కువ అంగీకరించబడదు అని చెప్పాడా? ఇప్పుడు మరి ఎందుకు వీళ్ళకి కోట్లు సంపాదిస్తున్నారు? వీడు కలవరి సతీష్ గారికి కోట్లు ఉన్నాయి, వీడు బెల్లంపల్లి ప్రవీణ్ గారికి కోట్లు సంపాదించాడు. జనం కూడా అట్లాగే వాళ్ళకి ఆకర్షితులు అయ్యారు. తప్పు కదా అన్న. వీళ్ళందరూ నరకానికి పోతారు కాదండి. వీళ్ళందరూ నరకానికి పాత్రులు కదా. ఈ పాస్టర్లందరూ నరకానికి పాత్రులు కదా అంటున్నాను నేను. మరి ధనం ఉన్నవాడు అసలు పోయి పరలోకానికి, వాడు పురుగు చావని అగ్ని ఆరిని నరకానికి పోతున్నారు వీళ్ళు. జడ్జిమెంట్ వాళ్ళకే ఉంటది. జడ్జిమెంట్ అనేది ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఇచ్చాడు కదయ్యా. సరేనండి. ఇప్పుడు మీరేమంటారు? పని చేద్దాం, నువ్వు నేను కాదు, అక్కడ ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో యెహోవా పెట్టే బాధలు ఒకసారి చూడండి. విలాప వాక్యంలో 1వ అధ్యాయం తీయండి ఒకసారి. తీయండి 18 నుంచి 22 చదవండి ఒకసారి. ఓకే, నేను బైబిల్ తీసుకురాలేదు, బయట ఉన్నా. అక్కడ ఏముంటుందో చెప్తా వినండి. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం తీసుకెళ్లేటప్పుడు మీకు పాలు తేలని ప్రవహించే రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి నరక యాతన పెడతాడు. అక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు ఏమని ఇబ్బంది పడతారంటే, విలాప వాక్యంలో 1వ అధ్యాయం 16 నుంచి 22, నేను యెహోవా ఎదుట పాపినైతిని, ఆయన నా ప్రజలను, నా స్త్రీలను, నా పిల్లలను నాశనం చేస్తున్నాడు, నా కన్యలను అప్పచెప్తున్నాడు, నా పిల్లలను నేలకేసి కొట్టి చంపిస్తున్నాడు, నన్ను ఓదార్చుటకు ఎవరూ లేడు, నా శ్రమ ఎంత చెప్పినా ఆయన వింటలేదు అని చెప్పి నరక యాతన పడుతున్నారు వాళ్ళు. మరి చూడండి, వాళ్ళే అంత నరక యాతన పడతారంటే మరి కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఇంకెంత నరక యాతన పడతారు? ఇప్పుడు మనం కొత్తగా బాప్తిజం తీసుకొని బలవంతంగా ఎవరు చేయరు కదండి పాస్టర్ గారు. బలవంతం అసలు దేవుడికి ప్రచారం ఎందుకండి? దేవుడికి ప్రచారం ఎందుకు అంటున్నా? దేవుడు అనేవాడికి ప్రచారం ఎందుకు? దేవుడు ఇప్పుడు దేవుడికి అందరూ బిడ్డలే. ఇప్పుడు మన తండ్రికి 10 మంది పుట్టామండి. 10 మంది పుట్టి 10 మంది నాన్న అంటాం కదా. పెద్దోడు వచ్చారే, తమ్ముడు నువ్వు ఈయన మన నాన్న, ఈయన మన నాన్న అన్నారా అని చెప్పంగా నాకు తెలీదా నా తండ్రి సంగతి, నీ తండ్రి సంగతి నీకు తెలీదా? కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది దేవుడు అనేవాడిని. ఇప్పుడు ఆ దేవుడు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది, యేసు వచ్చి. మరి 2000 సంవత్సరాలుగా ఇంకా ప్రచారం చేస్తానే ఉన్నారు. అవసరం ఏముందుకు? అసలు యేసు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలుసు. మరి ఇంకా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు యేసుకే బైబిల్లో స్థానం లేదండి. 1230 పేజీల్లో 32 పేజీలే ఆయన చరిత్ర మొత్తం ఉంది, మిగతాది మొత్తం వేరే వాళ్ళది. మరి బైబిల్లోనే స్థానం లేదు ఆయనకి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలీలు, యూదులు ఎవరు కూడా యేసుని నమ్మరు. మరి వాళ్ళే నమ్మనప్పుడు మనకెందుకు ఈ కర్మ? వాళ్ళ తల్లిదండ్రులే అంటారు యేసుని, అతను పిచ్చివాడని పట్టుకొని పోయి అంటారు ఆయన్ని. పిచ్చివాడురా బాబు వీడు, ఈయన పట్టుకొని అని చెప్పి ఎంబడి పడతారు అతని మీద తల్లిదండ్రులు, వాళ్ళ చెల్లెలు, వీళ్ళంతా. మరి ఇప్పుడు చెప్పండి, యేసు పిచ్చోడా దేవుడా? చెప్పండి, యేసు పిచ్చోడు అంటారా దేవుడు అంటారా? పాస్టర్ గారు, ప్రపంచం అంతా యేసు దేవుడనే కదా ఎంత జరుగుతుంది. ఇవన్నీ ఎందుకండి? ప్రపంచం అంతా ఇవన్నీ చెప్పకండి సార్. మనకు రుజువు కావాలి.
ఇప్పుడు సనీ లియోన్ ఉంది, సనీ లియోన్ ఆమె మంచి సెక్స్ స్టార్, ప్రపంచం మొత్తం ఆమె వీడియోలు చూస్తుంది. నేను కూడా చూసా చాలా సార్లు, నువ్వు కూడా చూసుండొచ్చు సన్నీ లియోన్ వీడియోస్. మరి ఆమె కూడా దేవత అయిద్దా? ప్రపంచం మొత్తం చూస్తే దేవత అయిద్దా? కాదు కదా. అందులో నిజం ఎంత ఉందని చెప్తున్నాను నేను. ప్రపంచం మొత్తం నమ్ముతున్నారు అంటానికి అది సాక్ష్యం, అది నిలబడదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే, ఏదో సినిమా స్టార్ తెచ్చో, పెద్ద రాజకీయ నాయకుని తెచ్చో, లేకపోతే వండోని తీసుకొచ్చి ప్రచారం చేస్తే నమ్ముతారు. అది అతను చెప్పాడు కాబట్టి ఇతను దేవుడు అని. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను కూడా దేవుడిని చేయొచ్చు అవసరం అయితే. దేవుడు చేసే కొందరు ఉన్నారు, ఉంటారండి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం లేదు, నా పేరు మంచోడు పలానా ఇంకా ఆయన పట్టుకుంటే చాలు మనకు, అక్కడ దేవుణ్ణి మర్చిపోతారు, మిమ్మల్ని దేవుడిని చేస్తారు. దేవుణ్ణి చేయొచ్చండి, ప్రచారమే దేవుడు. ఇక్కడ మహిమ ఉందా లేదా అనేది దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు ఆడాకెందుకు గుణదల్లో మేరీ మాత విగ్రహం పెట్టారు, అసలు విగ్రహారాధన తప్పు కదా. మరి చర్చిల్లో సిలువ పెట్టడం కూడా విగ్రహారాధనే. సిలువ బొమ్మ పెడుతున్నారు, యేసు బొమ్మ పెడుతున్నారు, మరి మేరీ మాత బొమ్మ పెడుతున్నారు. ఇది విగ్రహారాధన కదా. వీళ్ళంతా నరకానికి పోతారా, మరి పరలోకం పోతారా? ఇవన్నీ మనం ఫాస్టర్ గారు ఇవన్నీ తత్వాన్ని ఒక డిబేట్ లో పెట్టి తత్వం లేదు, తొక్క లేదు. ఇదంతా లాభసాటి వ్యాపారం. 10 మందిని మతం, 100 మందిని మతం మారితే మనిషికి 1000 రూపాయలు ఇచ్చిన 1,00,000 రూపాయలు కదలకుండా కూర్చొని బతుకుతారు వాళ్ళు. నా ఎండనక వాననక ఎంతకాలం మనవాళ్ళు, ముని మనవాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇప్పుడు ఎంతకాలం బతుకుతారేంది నాకు అర్థం కాదు. ఇప్పుడు కలవర సతీష్ అనేవాడు కనీసం ఒక 1000 తరాలు సరిపడా వాడు మిగిలిచ్చాడు. ఎవడి గార్లేనా బొచ్చలేదు, వాడు ఒక వెధవ. వాడు బెల్లంకొండ పవినాడు వెధవ. ఈ సాంబశివరావు అనేవాడు ఒక వెధవ. ఈ ఎదవల్ని గారేంది బొచ్చుగాలని కాదు. కలవర సతీష్ గారికి 100 కోట్ల దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉంటది, కానీ ఆయన డబ్బుంటే ఆయుష్ పెంచుకుంటానికి లేదుగా. ఇదేంటండి నాకు అర్థం కాదు. అసలు దేవుడే డబ్బు వద్దంటే ఆయుష్ గురించి చెప్తాను నాకు అర్థం కాదు. వాడు దుర్మార్గంగా కాదు సార్. ఎంత దాచుకున్నా, ఎంత సంపాదించినా, నువ్వు ఎంత చేసినా నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు తింటావు ఉంటావు. ఏమండి దేవుడిచ్చిన ఆయుష ఇదా అంటే, అసలు దేవుడు డబ్బు వద్దు అన్నప్పుడు మీకు డబ్బు ఎందుకు అన్నాను నేను. మరి దేవుడి మాట మీరు నమ్మరు ఎందుకని? మీరు దేవుడిని వాడుకుంటున్నారు. దేవుడి పేరు చెప్పి దశంభాగాలు తింటున్నారనే కదా నా బాధ. వాడుకుంటున్నారు అనేది బలవంతంగా నువ్వు ఇరా కంపల్సరీ. అది ఎందుకండి ఇప్పుడు 10 మాటలు చెప్తే ఏదో ఒక మాటలు లొంగిపోతున్నాడు. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ దశంభాగం తీస్తామండి, దశంభాగం తీయకపోతే మీ అప్పులు తీయరు, మీరు నాశనం అయిపోతారని చెప్పి పబ్లిక్ గా చెప్పింది పాస్టర్ అమ్మ. చాలా మంది పాస్టర్లు, ఇప్పుడు కలవర సతీష్ గారు ఉన్నాడు, దశంభాగం తీయాల్సిందే అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు 100 మంది పాస్టర్లు దశంభాగం తీయమనే అంటారు. ఎవడు మీరు డబ్బులు ఇవ్వద్దు అంటారా? అవును, మీకు ప్రేరణ కలిగితే ఇవ్వండి అంటారు. ప్రేరణ ఏందన్నా కదా, సరే ప్రేరణ కలిగితే ఇవ్వమన్నావు, వాడికి నష్టం కలిగింది, యాక్సిడెంట్ అయ్యి ఒక 10 లక్షలు ఖర్చు వచ్చింది, నువ్వు ఇస్తావా? మరి నువ్వు ఈయనప్పుడు వాడు ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు పాస్టర్ అనేవాడు ఎవడికైనా దశంభాగం ఇచ్చిండు అప్పని? ఎవరికి ఇచ్చారు? పాస్టర్ అనేవాడు ఒక్కడికి ఎవరికైనా దశంభాగం ఇచ్చాడని చెప్పండి చరిత్రలో. వాళ్ళకు పైన సేవకులకు ఇస్తా ఉంటారు కదా. ఎవడా సేవకుడు బొచ్చు, సేవ చేసేది ఏం లేదంతా దోచుకోవడం. ఎవడికి సేవ చేస్తున్నారా వీళ్ళంతా? వీళ్ళు కొడుకులకి, వీళ్ళ మనవలకి, ముని వాళ్ళకి తీర్పు లేదు, బొంగు లేదు. ఈ డబ్బులు దొబ్బి తింగటం కాక తీర్పు లేదు, నా బొంగు లేదు. ఏం తీర్పు ఉంది చెప్పు, నువ్వు నిరూపించు. యేసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయాలని నిరూపించు, యేసు పుట్టినట్టు నిరూపించు, యెహోవా దేవుడని నిరూపించు. యెహోవా అని కూడా బ్రోకరాడు, యెహోవా బ్రోకరు. నేను చెప్తాను నేను మీకు. పాస్టర్ ఒక మాట చెప్తాంటారా, ఎవరికైనా మనిషి అన్న వాడికి, ఎవడి భక్తి వాడికి ధైర్యం పుట్టిస్తుంది. ఏం భక్తి ఉందండి ఇక్కడ? వీడి పిల్లల్ని వాడు బండ పెట్టడం, వాడి పిల్లల్ని వీడి బండ పెట్టడం తప్ప భక్తి ఎక్కడుంది యెహోవాలో? ఆయన ఏమంటారు, నన్ను నమ్మకపోతే మీ భార్యని అన్నిటికి అప్పగిస్తానంటాడు. ఆయన అప్పగిస్తాడు కూడా. ఇప్పుడు యేసు కూడా అలాగే ఉంటాడు. నీకు లూకా సువార్త 10వ అధ్యాయం చూడు ఒకసారి, ఎప్పుడైనా 23 నుంచి 28 దాకా. నా పక్షం లూకా సువార్త 11వ అధ్యాయం 23 నుంచి 28 చూడు. 23, 28. ఆడేముంటుందో చెప్పు. సరే సరే, ఓకే. నా పక్షం చెప్పేదినండి, చెప్పేది ఆగండి సార్. నా పక్షం లేనివాడు నాకు విరోధి. ఎవరైనా తన మాట వినకపోతే అపవిత్ర ఆత్మలో తన ఇంట చేరుస్తానంటాడు.
వాళ్ళ స్థితి అంతకు ముందు కంటే దారుణంగా ఉంటది అంటాడు. ఇదా మరి ఇదే నా ప్రేమ అంటే? మళ్ళీ తర్వాత లూకా సువార్త 9వ అధ్యాయం ఎప్పుడైనా 59 నుంచి 61 చూడు. ఒకడు వస్తాడు, ప్రభా మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి దినకర్మలు చేయాలంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఒక మృతుడు మరొక మృతుని పాతి పట్టుకొని ఇమ్ము అంటాడు. అది వాడు ఎవడో చచ్చాడంటారా, ఈడు కూడా చచ్చినట్టే పోయి పాతి పెట్టుకొని ఇమ్ము అంటాడు. ఇదేంది ఇది నాకు అర్థం కాదు. ఏసమ్మడి తిరిగి యేసుని నమ్మి యేసుకి మొత్తం సర్వం అర్పించి తిరిగి 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 ఇబ్బందులు పడి వాళ్ళ నాన్న చనిపోతే బాబు మా నాన్న చనిపోయాడా నేను పాతి పెట్టుకుని వస్తానంటే ఏమనాలి? ఓ నాన్న జాగ్రత్త మీరయ్యా అనాలి, లేదంటే తారికచ్చుడికి ఇవ్వాలి. ఇదేంది వాడు ఎవడో చచ్చాడరా, వాడు చచ్చినోడు వీడు, వాడితో పాటు వీడు కూడా చచ్చినట్టు పొమ్మంటాడు. ఇదేంది ఇది నాకు అర్థం కాదు. ఇది ఆ ప్రేమ? ఇప్పుడు ఇదంతా మీరు పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఇదంతా తత్వం డిబేట్ లో పెట్టాలండి. ఇదంతా ఎవడొస్తాడు డిబేట్ కి? అసలు ఎవడొస్తాడండి? ఎవడొస్తాడు డిబేట్ కి? ఎవడన్నా మొగోడు ఉన్న పాస్టర్లో ఇట్లాంటిది మీలాంటి వారు ఈ బైబుల్ ని తత్వంగా పెట్టి డిబేట్ లో కూర్చోబెట్టండి. ఏముంది? ఎవడొస్తాడు చెప్పండి? మొగోడు అని ఎవడు ఉన్నాడా చెప్పండి పాస్టర్లో? చేసేటప్పుడు రారా? ఎవడు రాడు. లూకా సువార్త 12వ అధ్యాయం ఒకసారి ఎప్పుడైనా 49 నుంచి 54 చూడు. యేసు ఎందుకు వచ్చానని చెప్తాడు ఆయన. నేను భూమి మీద అగ్ని వచ్చింది, తల్లికి చెల్లికి, తల్లికి కొడుక్కి, కూతురికి తల్లికి, భార్యకి భర్తకి వినోదం పెట్టవచ్చుని, అగ్ని వచ్చింది అంటాడు ఆయన. అగ్ని వచ్చింది కానీ సమాధాన పరచుటకు వచ్చిందని తలంచుకుడే అంటాడు ఆయన. అంటే నాశనం చేయడానికి వచ్చాడు ఆయన. యేసు బాగు చేయడానికి రాలా. మరి ఆయన మాట మీరు ఎందుకు నమ్మట్లేదు? యేసు చెప్పిన మాట దానియేలు మోజేసు. ఎక్కడ సార్? ఎవరు సార్? మాది బెంగళూరు దేవనహల్లి. బెంగళూరు దేవనహల్లి. నేను తెలుగు వాళ్ళనే, కర్ణాటకలో ఉంటున్నా ఇప్పుడు. అక్కడ సెటిల్ అయ్యారా? ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తా విను. లూకా సువార్త 14వ అధ్యాయం ఉంటది, 25 నుంచి 28 ఎప్పుడైనా నీకు పేజీ నెంబర్ 57లో ఉంటది. ఏసేం చెప్తాడంటే ఎవడైనా తన వద్దకు వచ్చి తన తల్లిని, చెల్లిని, అక్కని, అన్నదమ్ములు, భార్య పిల్లలను, ఆఖరికి తన ప్రాణం తానే స్వయంగా అసహించుకొని ఉంటే నా శిష్యుడు కానేరుడు అంటే అందరిని అసహించుకోవాలి. ఇక అందరిని అసహించుకొని ఆయన ఒక్కడనే ప్రేమిస్తేనే ఆయన ఒప్పుకుంటాడు. మరి నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఉంటారుగా. అయ్యయ్య మరి నువ్వు పోగలన్నా పరలోకం? నువ్వు ఎంత పని చేసావన్నా? పిల్లలు అన్నావా? సరేనా, పిల్లలు అన్నీ ఉన్నారన్నా. అయ్యా నువ్వు పరలోకం పో. నువ్వు ఏం చేయాలంటే నా మొఖం మీద పేపెట్టయ్యా నా బతుకు జడ అని చెప్పి అసగించుకుంటే యేసు నమ్ముకుని వెళ్ళాలి. నీకు పెళ్ళం వద్దు, పిల్లలు వద్దు, ఎవ్వరు వద్దు నీకు. అసలు నీ ప్రాణమే నీకొద్దు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. అప్పుడే యేసు నమ్మినట్టు నువ్వు. సరేనా పాస్టర్ గారు, కొంచెం ట్రాఫిక్ లో వచ్చాం. కాదండి, ఇంకొక పాస్టర్ ఉంటే నెంబర్ ఉంటే చెప్పండి. పెద్ద పాస్టర్ ఉన్నాడు, మొగోడు అనేవాడు. సరే సరే, మీకు పెడతానండి రాజపాస్ గారు, చౌదరి గారికి. కొంచెం తక్కించాల్సిన తక్కించండి, నేను చెప్తా. అదే కదా రాసుకుంటాను. చెప్పు రాసుకుంటాడు మావాడు. సేవకులు ఏముంది, బోల్డ్ మంది ఉన్నారు. అదే చెప్పయ్యా, పెద్ద మొగోడు. అసలు ఎవడైనా మొగోడు అనేవాడు ఉంటే మగోడు, వీడు పెద్ద మగోడు, వీడు బైబుల్లో బాగా బాగా సమాధానం చెప్తాడు అనేవాడు ఉంటే నెంబర్ నేను 10 లక్షలు ఇస్తా. ఓకే ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, నెంబర్ ఇవ్వాలి. నువ్వు థ్యాంక్ యూ అంటావు, నాకు అర్థం కాదు. ఏంటి సార్? నెంబర్ నేనే థ్యాంక్ చెప్తా. నేను నెంబర్ కనుక్కొని చెప్తానండి. ఆలోచించాలి ఎవరు ఏంటి, ఇప్పుడే మీరు చెప్పింది మాకు తెలియాలి కదా ఎవరు ఏంటి. ఇందాకేమో రోషంగా మాట్లాడితే ఇప్పుడేమో పారిపోతాన పడుతుంది. ఏంది చెప్పు? ఏమి రోషము? రోషం కాదన్నా. ఇందాకేమో రోషంగా మాట్లాడుతీవి. ఎవరు రోషం ఏంటిది? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు కదా రోషం, దీంట్లో రోషం ఏముందన్నా? నువ్వు ఇందాక మీ ఆలోచన మీరు చెప్పారు. ఒక్క నిమిషం, ఇందాక ఎంత రోషంగా మాట్లాడుతీవి. అయ్యా బ్రదరు రాజు గారు, నేనేమన్నాను? అయ్యా మీరు మాట్లాడింది మీరేనా అన్నా. కాదన్నా నేను కాదు, ఫాస్ట్ గారు అన్నారు. ఎంత రోషం అసలు, ఏదేదో ఆయన గురించి చెప్పేది తమ్ముడు. ఈ పాస్టర్ ఎలా ఉంటారంటే అయ్యా బాబా అంటే ఎక్కి తొక్కుతారు. ఏంద్రా అంటే
మా అమ్మ అని పిల్లిలా మారిపోతారు వీళ్ళు. వాళ్ళ వాళ్ళ క్రియల చొప్పున వారు అనుభవిస్తారన్నా. ఏం క్రియలు ఉన్నాయి అసలు? నువ్వు బైబుల్ పట్టుకొని బైబుల్ చెప్పి మీరు బతకటం గాని అసలు అదే అసలు అవునండి. నువ్వు యేసు అది కాదు, యథార్థంగా జీవిస్తున్నారో వాళ్ళు ఎంతవరకు పరిచర్య చేస్తున్నారో, వాళ్ళు ఎంతవరకు దేవుని కొరకు పాటు పడుతున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు శిక్ష తప్పదు ఉంటది. బొచ్చుందన్న. ఇవన్నీ సోది కబుర్లు గొర్రెలకి చెప్పండి. గొర్రెలు నమ్మితే మీకు దశం భాగాలు ఎత్తాయి, మాకు కాదు మీరు చెప్పేది. నేను పాస్టర్ని, నేను నా చెప్తేగా మరి అసలు యేసుని నమ్మితే బొచ్చు ఎవడు పరలోకం పోయిన ఒక్కడిని చూపించు. నువ్వు యేసుని నమ్మి పరలోకం పోయిన ఒక్కడిని చూపించు. పరలోకంలో ఉన్నది మన అంత ఆత్మస్వరూపి. ఇప్పుడు ఎవరైనా అవునా ఎవడు ఇప్పుడు కాదయ్యా అవన్నీ ఎందుకు? ఒక్కడిని పరలోకం పోయినట్టు చూపించు. యేసు మనుషుల పాపాల కోసం చచ్చినట్టు నిరూపించు. యెహోవాకి బ్రోకర్ లక్షణాలు కాకుండా దేవుడి లక్షణాలు ఉన్నట్టు చూపించు. యెహోవా బ్రోకరు, ఆ లక్షణాలు నేను చూపిస్తా. దేవుడి లక్షణాలు నువ్వు చూపించు. యెహోవాలో యేసు పరలోకం పోయినట్టు చూపించు. యెహోవా బ్రోకర్ అని చెప్తున్నాగా నేను. యెహోవా దేవుడు అని నిరూపించే మొగోడు, మడ్డగల మొగోడు ఎవడో తీసుకురా, మరి నేను నిలబడతా. యెహోవా బ్రోకర్ నా కొడుకాడు. ఈ నెంబర్ చెప్పు చేర్లా కొడుకు. మీకోసం అయ్యేసి మన భరత్సింహన్ కూడా కాళ్ళ తీసుకొచ్చిన. అయిపోయా పాపం. సరే, నెంబర్ 91828888. అయ్యా నువ్వు నెంబర్లు చెప్పకయ్యా, అవి దరిద్రంగా ఉంది, కట్ అవుతా ఉంది. నాకు ఒక చిన్న పాస్టర్ గారు చిన్న డౌట్ నాకు. అసలు ఈ ఎవరికి మన యేసుకి ఈ భారతదేశం సంబంధం ఏంటండి అసలు? బొచ్చుకి కింద కింద బొచ్చు కింద బొచ్చుకి పై బొచ్చుకి ఎంత సంబంధం ఉందో అంతే ఉంటది. అంటే బొచ్చుకి కత్తికి కూడా సంబంధమా? వీడు ఏదో వాగాడంటన్నా. ఎవరు? ఈడే ఇప్పుడు వచ్చిన పాస్టర్ బెదిరించాడంట. మరి ఎవరిని? మనం మధ్యాహ్నం ఫోన్ చేసాం, వెళ్ళి ఇంకొకటి చెప్పాడు. ఎవడాడు తాడు తీస్తా అని చెప్పి వచ్చాడు వీడు. అబ్బో, మరి నాకు ఒక అవకాశం ఇస్తే మరి చూసుకునేవాడిగా తాట. నాకేం తెలుసు, లైన్ లో మనం చెప్తే అన్నాడు, లేకపోతే మీకు ఒక నిమిషం అంటే అని చెప్పి అనేవాడిని. పర్లేదే. అన్న నరసింహ అన్న వచ్చాడంటే ఇక ఇది వచనాలు తీయమని చెప్పేవాడిగా నేను. అన్న ఒకసారి చదివి నా కొడుకు వినిపించి అనేవాడిగా. అదే అదే నేను ఆల్రెడీ మంచి బైబిల్ నా దగ్గర పెట్టుకున్నాను. మా దగ్గర మంచిది ఉంది, తెలుగులో స్పష్టమైన తెలుగులో ఉంది. కలపండి, కలిపితే ఏముంది? కలుపు ఇంకా ఆడి తెచ్చాడు నా కొడుకు. ఫోన్ ఎత్తడు, ఫోన్ ఎత్తే మగోడే మరి. వీడు బెదిరించాడంట భరత్మ మనోడిని. మన అరే నాకు కలిపితే అయిపోయింది కదా, ఆ బెదిరింపేది చూసేవాడిని నేను. ఆల్రెడీ వచ్చబడ్డే అడిగి బోకర్ నా కొడుకు అన్నా కూడా మెల్లకుండా పోతున్నాడు. అంతే, మాట్లాడుతున్నాడు. అయిపోయింది. ఆ నెంబర్ ఒకసారి చెప్తాముడు. 9986518. ఓకే, మళ్ళీ చెప్తావా? సర్లే. ఇది ప్రేక్షకులారా ఇలా పాస్టర్ల యొక్క బండారం. ఇక మీరే చూసుకోండి.